ప్రత్యేకంగా దేవుడు ఈ యొక్క ఐదో మాసంలో 3వ పండుగలో పాలు చేసిన వాళ్ళని చూస్తున్నాం. ఎస్ఎస్సి గత వారం నేర్చుకున్నాం. ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘపు దూతకు రాశాడు. ఏమి రాశాడు అక్కడ? రెండు విషయాలు ఏనడా ఏంటి? ఒకటేమో ఏ బోధ, ఇంకా అంటే ఇక్కడ నకిలీ అపోస్తలు ఉన్నారు, దుర్మార్గత కలిగి ఉన్నారు. కాబట్టి అవి తీసేస్తే నీకేంటి అది పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలంలో భుజింపనెత్తునని చెప్పాడు. ఈ దినాన అదే ప్రణాళిక చూడండి, 2వ అధ్యాయం వచ్చినాం 2:8. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు చూడండి. స్మరణ అంటే అర్థం ఏంటి? జ్ఞాపకం చేసుకోవడం, జ్ఞాపకం. రిమెంబర్, ఇంగ్లీష్లో రిమెంబర్ అంటే జ్ఞాపకం చేసుకోవటం. ఎవరిని? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం. అందుకే చెప్తున్నాడు, నేను మొదటివాడను కడపవాడను, జీవించున్నాను కానీ మృతునంత కానీ జీవించున్నాను. ఎందుకని? ఆయన జీవించున్నాడు, మరలా తిరిగి లేచిన వాడు. చెప్పు సంగతులు. అది ఏమనుకోండి, అల్పా ఓమేగా అంటే అర్థం ఏంటి? ఆదియు అంతము నేనే అంటే ఐఆమ్ ఫస్ట్, ఐఆమ్ లాస్ట్. కాబట్టి ఆలోచించండి, ఆది కాండంలో ముందులే ఉన్నాడు ఆయన, ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి అందుకనేట ఇదిగో ఓ స్మరణ సంగమా జ్ఞాపం చేసుకో. నేనేం తెలుసా? మొదటివాడను కడపవాడను, మృతుడైతేనే కానీ మరలా బ్రతిక. చెప్పు సంగతులు. ఏంటి సంగతులు అంటే ఎవరు? యేసుకు చెప్తున్నారు. ఎవరికి? యోహాను గారికి. యోహాను గారు ఇదిగో నేను చెప్తాను, వాళ్ళకి తెలిసేయి. ఎవరికి? స్మరణలో ఉన్న సంఘం తెలిసేయి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటివాడును కడపటివాడును మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ శ్రమ ఎవరు రాస్తున్నాడు? పౌలు ఎంత శ్రమ పడ్డా తెలుసా? ఓ పౌలా అంటే పౌలు రాస్తున్నాడు ఇక్కడ ఏ సంఘానికి? స్మరణ సంఘానికి రాస్తూ, అయ్యా ఇదిగో ఎందుకంటే ఆయన నేను చనపడుతున్నాను, అందుకని తన సొంత అనుభవం చెప్తున్నాడు. ఎవరికి? ఏంటి ఆ శ్రమ? చూడొకసారి 2 కొరింథీ పత్రిక 11 చూడండి, 23 వచ్చినాం. 2 కొరింథీ పత్రిక 11:23. ఎన్ని స్థానాలు మాట్లాడు? వారు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నారు. అయ్యా అంటే వెర్రివాడు అంటే ఎవరు? అసలు పౌలు వెర్రివాడా ఏంటి? అప్పుడు వెర్రివాడు ఎప్పుడు? దేవుణ్ణి ఎరగనక ముందు. ఏమండి? ఎల్లరివాట వెర్రివాడు అంటుంది. ఏం వాళ్ళు తెలియదు. అందుకనే ఈ యొక్క సౌలు పౌలుగా మారి గమనీయుల పాదం వద్ద బాగా విద్యాభ్యాసం అనిపించాట. పాండిత్యము అంటే ఫిలాసఫీ వాడు ఎవరు? పౌలు. కాబట్టి అయ్యా నేను ఎర్రివాని వల్ల ఉన్నాను, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషంగా ప్రయాసపడుతుంది. అంటే పరిచర్య ఉంది. పరిచర్య ఎప్పుడు పరిచర్య అంటే ఆయనకు పరిచర్య ఉంటుంది. ఎక్కువ దేవుడు. అందుకనే పరిచారకుడు అండి. పరిచయం అంటే ప్రతి గృహానికి వెళ్ళి వారి బాగోలు తీసుకొని, అయ్యా నేను ఇట్లా అయ్యాను, నేను ధనవంతుణ్ణి. ఆ యొక్క పౌలు యొక్క పిల్లలంట మంచి ధనవంతులట, కోటీశ్వరుడు. అయితే ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆ ధనాన్ని నాకు వద్దంటున్నాడు. మరి ఎందుకురా?
వాళ్ళ తల్లి ఎంత బతిలాడిందంట అండి. ఈ యొక్క పౌలు అండి చాలా చూడటానికి పొట్టివాడు, నల్లగా ఉంటాడు. ఎవరు? పౌలు నల్లగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. చూస్తుంటే అంధకారంగా ఉంటాడండి, అంత వికారం. ఎవరికో చూస్తే అట్టుంది కానీ అయితే మాటలు మాత్రం దేవుని కలిగి ఉంది కాబట్టి అందుకని మాట, అయ్యా నేను పరిచయం ఉన్నప్పుడు మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని. ఎందుకని చెరసాలలో? అయ్యా దేవుని కొరకు నేను చెరసాలకి వెళ్ళాను. ఏం లేదు, చెరసాల వేశారు. ఏమండి ఆ యొక్క పౌలుసు ఏం చేశారు? ఎందుకని కొట్టి, బాగా కొట్టి రక్తసిద్ధం చేసి బండేసి బిగించారు. కాబట్టి అనేక మంది చెరసాలలో ఉన్నాడు. అపరిమితంగా దెబ్బలు అపరిమితంగా ఉంటుంది, పరిమితం ఉంటుంది. 2 దెబ్బలు 3 కానీ అపరిమితం అంటే లెక్కలేనంటే పడిపోయేలాగా. అంటే నిలబడ్డ వ్యక్తిని కొడితే ఇంకా పడిపోతుంది, స్పృహ వచ్చి ఇంకా తెలియదు. అందుకని అయ్యా అనేక మార్లు దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉండినాను. యూదుల చేత 5 మార్లు. ఏంటండి అంటే చాలా సార్లు యూదుల చేత 5 మార్లు అంటే 5 సార్లు. ఒకటి తక్కువ 40 దెబ్బలు. 40 దెబ్బలట. ఎవరండి? ఒకటి తక్కువ 39 దెబ్బలు తిన్నాడు. ఎవరు? దేనికోసం అనగా ప్రపంచంలో ఉన్న అంటే ఆ యొక్క జనం కోసం, దేవుని ఎరగని వారి కొరకు, దేవుని విడిచిపెట్టిన వారి కొరకు, దేవుళ్ళు ఉండని వారి కొరకు. అయ్యే రండ్రా. కానీ యూదులు మాత్రం నమ్మట్లా. యేసు నువ్వు నమ్మట్ల. కానీ అయితే యూదులకు చెప్తాడు, అయ్యా నా ప్రియ సోదరులారా, నేను కూడా దేవుని కలిగిన వాడినే, నేను యూదున్నే. కానీ యూదులు ఎక్కడ ఈయనకు యూదులు పడట్లా. యథార్థంగా మాట్లాడుతున్నాడు. ఎవరు? పౌలు. కాబట్టి ఒకటి తక్కువ 39 దెబ్బలు తిన్నానా? ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. బెత్తలు అంటే 3 సార్లు బెత్తలు. 2 బెత్తలు అంట, ఈ బెత్తలు కాదు. కొడితే ఆ యొక్క కన్న తీసుకురావట. ములుకోలు అంటుంది, ముళ్ళు ఉంటుంది వెనక. మనకు తేలంటే ఉదాహరణ అంటే ఎద్దు ఉందనుకోండి, ఆ యొక్క ముళ్ళు కర్ర ఉంటుందంటే పొడుచుకుంటుంది. అది దానికంటే ఎక్కువ కొరడంటే. ఎప్పుడైతే కొట్టావో మాంసం ముద్దలు పైకి వస్తాయి. అయితే అనేక మార్లు దెబ్బలు తిన్నాను. 3 సార్లు ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్ళు. ఎందుకంటే రాళ్ళు రువ్వారట ఆయన మీద. అందుకనే పడిపోయిన తర్వాత ఆ యొక్క శిష్యులు వచ్చి కంపలు పెట్టి తీసుకెళ్ళిపోతారు. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని. ఒక రాత్రి పగళ్ళు. ఓడ పగిలి శ్రమ పడటం సముద్రంలో. ఓడ ఒక దినమంతయో అదిగో సముద్రం కలిపాడు అంతే. ఇది శ్రమ. ఓ సంగమా, స్మరణ ఆలోచిస్తున్నావా అండి? ఈ శ్రమ ఏంటంటే ఇదిగో నువ్వు శ్రమ పడడం నాకు తెలుసు. నీ శ్రమ, నీ యొక్క శ్రమ, నీ పేదరికము. పేదరికం ఏంటండి? అయ్యా పేదవాడు ఎందుకని పేదవాడు అయ్యాడు? ఇప్పుడు యేసుకు ఎందుకు పేదవాడు అయ్యాడు చూడొకసారి. 2 కొరింథీ 8:9. 2 కొరింథీ పత్రిక 8:9. చదువు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఎవడు దరిద్రుడండి? ఎవరండి? యేసుక్రీస్తు. అది ఏమంటాడు? అయ్యా ఓ పౌలా, నువ్వు దరిద్రం అంటే ఉన్నాడు, బాగా ఆస్తిపరుడే అంటే, సొంత ఇల్లు లేదు, అద్దెంట్లో ఉన్నాడు చనిపోయే వరకు. ఎందుకని ఆస్తి బోర్డును కానీ అంగీకరించాలి. నేను ఇంట్లో ఉండను, నేను పరిచర్యే. అరే మనకెందుకు పరిచర్య? నీకు కావాల్సిన ఇస్తే బాగా, నాకు వద్దు, భాగం వద్దు.
కాబట్టి చూడండి, ఇక్కడ అందుకనే నీ దరిద్రత నాకు తెలుసు. కానీ ప్రకటన నీ- ప్రకటన గ్రంథం, నీ శ్రమను ఆ, దరిద్రతను నీ దరిద్రతను నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. ఎట్లా ధనవంతుడు? మొన్న నీవు శ్రమపడ్డావు, పేదవాడివి, ఎట్లా ధనవంతుడు అవుతావు నువ్వు? అయినా నువ్వు ఎట్లా ధనవంతుడు అంటే చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 2:5 యాకోబు పత్రిక 2:5. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. అంటే అయ్యా అందరూ చెప్తున్నట. ఎవరి యొక్క యాకోబు? యేసుక్రీస్తు సహోదరుడు, యేసులో చనిపోయింది నమ్మిన వాడు. ఎవరు? యాకోబు. అందుకని యాకోబయ్యా, మనమందరము క్రీస్తు రక్తం కడిగి ఉన్నట్టే మనందరము సహోదరులము. నా సహోదరులారా ఆలకించుడి. అంటే ఒకసారి చెవి ఎగ్గండి. ప్లీజ్ లిజన్ మీ. మీరు ఆలకించండి, చెవి ఎగ్గండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని. ఈ లోక విషయం అంటే దరిద్రులు అంటే ఎవరు? మనందరం అండి, వారు దరిద్రురా. కానీ ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా. ఎవరండి భాగ్యవంతులు? ఈ లోకములు మనందరం అంటే దరిద్రులమే అండి. ఎందుకని? అందుకనే ఇక్కడ పౌలుతో అనుభవం చెప్తున్నాడు. అయ్యా నేను దారిద్ర్యులను, పేదవన్నయ్యాను. ఎందుకని? ఆయనను విశ్వాసమందు మీరు భాగ్యవంతులు అంటుంది. ధనవంతులు దేనిలో? ఫెయిత్లో ధనవంతులు. కాబట్టి అయ్యా పోస్పున్న సంఘం ఆలోచించండి. నీ శ్రమ తెలుసు, నీ ధనం తెలుసు, ఆయనను నీవు ధనవంతుడవే. కానీ అయితే ఎఫ్రాయిము అంట ధనవంతుడట. చూడొకసారి హోషేయ గ్రంథం 12 చూడండి. హోషేయ 12:8. ధనవంతుడైన వాడు ఏమయ్యాడో చూద్దాం. హోషేయ 12:8. నేను ఐశ్వర్యంతోని. ఎందుకని అంటున్నాడు? ఎఫ్రాయిము అంటే అర్థం 2 ఆశీర్వాదము. ఎవరికి? ఎఫ్రాయిముకు. మనస్సేకు మర్చిపోయేవాడు ఎఫ్రాయిము. అందుకంటాడు, రే నేను తెలుసా, నేను ధనవంతుడిని, నాకు బహు ఆస్తి దొరికాను, నా కష్టార్జితములో దేన్ని బట్టి అయ్యా శిక్ష తగిన పాపం అంటే నేను చేసిన శిక్ష లేదు, తగిన పాపము నాలో ఉన్నట్లు. అంటే ఎవరు అంటే రే ఎఫ్రాయిములో పాపం లేదా? అసలు ఎఫ్రాయిమే పాపం కలిగిన వాడే. కానీ అన్నాడు నాలో పాపం చెప్పగలడు, కనుగొనగలడా అంటే యేసు ఏం చెప్పాడు? నాలో పాపం మీరు స్థాపించగలరు అన్నాడు యోహాను సువార్తలో. ఈయన ఏమంటాడు? ఎఫ్రాయిము నాలో పాపం చెప్పగలరా మీరు? ఎఫ్రాయిము అంటుండి మనసులో అనుకున్నాడు. ఎవరే? తమ హృదయంలో. అయితే ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చిన మొదలుకొని యెహోవానకు నేనే. ఏమండి? ఐగుప్తు నుంచి వచ్చారే కానాను దేశానికి, అప్పటి నుంచి నుండి నేనేమి దేవుడును. ఇప్పుడు నియమించిన దినాల్లో మీరు డేరాలు అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎఫ్రాయిము డేరాలు ఉంటారా? ఆస్తిపరుడు అంటే టెంట్లో. ఎందుకని? ఐగుప్తులు ఐశ్వర్యం కలిగిన వారు కాబట్టి. ఇప్పుడైతే అయ్యా ఐగుప్తు ధనం పోయింది కాబట్టి ఓ ఎఫ్రాయిము ఆలోచించాయి. ఐగుప్తున్నప్పుడు బాగా ఉన్నారు, కానీ ఐగుప్తు వచ్చినప్పుడు వీరందరూ డేరాలలో. ఎందుకని? నా మాట వినలేదు. నేను ఇక మిమ్మును ఎందుకని ఇంకా మీకు డేరాలే, మీకేంది స్థలాలు లేవు అంటే ఇక్కడ టెంట్ వేసుకొని ఇంక ఊరికి పోవటమే యాత్రికులు. అందుకని ఇక్కడ అయ్యా నీవు దరిద్రుడు. ఆయనను ఏమండి? ఆయనను
నీవు ధనవంతుడు. ప్రకటన గ్రంథం. తాము యూదులు చెప్పుకొనొచ్చు, యూదులు కాక. చూడండి, అంటే యూదులు 2 రకాలంట అండి. యూదులు అండి 2 ఉన్నట అండి. నిష్ఠమైన యూదులు, నిష్ఠ లేని వారి యూదులు. ఎవరు వీళ్ళు అంటే చూడొకసారి రోమపత్రిక 9:6. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలులు కారు. అదేంటండి, ఈ 12 గోత్రాలు అందరూ ఇశ్రాయేలు కారా? ఇశ్రాయేలు సంబంధులు ఇశ్రాయేలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత. అయ్యా మేమండి అబ్రహాం సంతానం అండి. అయితే అబ్రహాం సంతానమైన మాత్రమున అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు పిల్లలవైనది నీ సంతానము అనబడు. కాబట్టి అందరూ కాదండి అబ్రహాం సంతానము. అంటే నమ్మిన వారు మాత్రమే, నమ్మని వారు కాదు. అందుకనే యేసు ప్రభుకు అండి, యూదులకు అండి జరిగింది, వాదన జరిగింది. ఎలాంటి వాదన చూడొకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అయ్యా మా తండ్రి ఎవరు తెలుసా? మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే. అయితే మీరు ఎవరండి అబ్రహాం పిల్లలా? మేమండి అబ్రహాం సంతానం అండి. మేమండి పుట్టు క్రైస్తవులము. మా తాతలందరూ చర్చి కట్టించారు, ఆలయం కట్టించారు, మేమెక్కడ పూజారులము అంటే అనుకోవచ్చు. కానీ అయితే మీరండి అబ్రహాం సంబంధులు అయితే, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. ఏం చేశాడు అబ్రహాం చేసిన క్రియలు? మేము అబ్రహాం సంతానం పిల్లలైతే ఏం చేశాడు అబ్రహాం చేసిన ఏం చేశాడు? విశ్వాసి కాబట్టి తన కుమారుడు అండి దేవుని మాట అదుగో బలిపీఠం మీద పెట్టి అండి చెయ్యి కత్తెత్తి చంపుతున్నాడు. ఎలా ఉంటుంది? ఎలాంటి క్రియ చేశాడు? ఎవరు? అబ్రహాం. కాబట్టి మీరు మాత్రం క్రియ లేదే, మీలో విశ్వాసం ఉంది. ఇలాంటి మేము క్రైస్తవులం అండి అనొచ్చు. కానీ ఇక అండి విశ్వాసులు కాదు, మీరు అవిశ్వాసులు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారు. నేను చెప్తున్నా, నువ్వు యూదుడు అయ్యా, మేము నిజమైన యూదులము, మనం క్రైస్తవులు అంటే కాదు అంటే. అందుకే నడుచుడు ఒకసారి బాహ్యమై క్రైస్తవుట. రోమపత్రిక 2:8-29. రోమ 2:8-29. బాహ్యమునకు ఎవరంటే బాహ్యం అంటే ఉంది, బయటికి. అందుకండి అయ్యి ఆడికి వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్తామండి, బైబిల్ కీర్తన పుస్తకం తీసుకొని సిద్ధపడి అండి మంచి వస్త్రం ధరించుకొని తెల్లని వస్త్రం ధరించుకొని ఆడికి వెళ్తామండి. అయ్యా చర్చికి అండి అంటే బాహ్యముడి కంటే కనపడవండి అంత ఎఫీరెన్స్ ఉంటుంది, ఈయన క్రైస్తవుడే. కానీ అంతరంగం మాత్రం, లోపల మాత్రం అమ్మో అసూయ, ద్వేషము, కక్ష. కాబట్టి అందుకనే బాహ్యమైన వాడు, బాహ్యముడు యూదుడైన వాడు యూదుడు కాదు. ఎప్పుడండి అంటే చూస్తానికంటే యూదులు అంటే మరి యూదులు ఇష్టపడలేనా అంటే? ఆదివారం కంపల్సరీగా వెళ్తారు, ఆదివారం ఏ పని చేయరు అంటే సంపాదనకు ముందే అన్ని కార్యక్రమం చేస్తారు. కానీ అయితే ఏ పని చేయరు వాళ్ళు అండి. విశ్రాంతి అంటే చాలా ప్రాముఖ్యం. కాబట్టి అండి అబ్రహాం సంబంధం అలాంటి వారి కాడి వీళ్ళు బాహ్యమునకు కాదు, ఆంతర్యం ఆంతర్యండి. లోపల అవయవాలన్నీ చెడిపోయి ఉన్నవి, పైకి మాత్రం వేషం వేసుకున్నాయి. కాబట్టి
బాహ్యమునకు బాహ్యం ఉంటుంది బయట కనపడాయా ఏంటి తీసుకున్నాండి రక్షింపడండి రక్షణ ఉంటుంది సువార్త సేవ చేస్తా అది కాదు బాగా అంటే ముందు నీవు మార్పు చెందిన తర్వాత బాప్టిజం అది చూచాను నీ అంతరంగం క్రీస్తు చేసుకోవడం అందుకనే బాహ్యమునకు అంటే సున్నతి కాదు అయితే అంతరంగమందు అంతరంగమందు యూదులు అంటే అంతరంగం అంటే లోపల లోపల బాధ అందుకనే అంతరంగంలో కలిగి ఉన్నాడు పౌలు అందుకనే పౌలు అంటే ఎంతో పడి రోషం పౌలు అంటే అయ్యో ఏస్తున్న దూషిస్తున్నకు కోరుకుంటే కాదు ప్రాణం పైన కానీ అందుకనే యూదులట ఆ యొక్క సౌలుండి చంప వెతికారట చివరికి యెరూషలేములోనే చంపేశారు ఎవరినండి అసాక్షి అయిపోయాడు పౌలు కాబట్టి అందుకనే అయ్యా మనం ఎట్లున్నాం బాహ్యానికి ఎట్లున్నాం అట్ట కాదు బాహ్యముగా అట్లా ఉండాలా ఆంతరంగంలో కూడా అట్లా ఉండాలా రెండు కలిగి ఉన్నవాడే యూదుడు కాబట్టి అంటాడు అయ్యా యూదుడైన వాడు బాహ్యములకు యూదుడు కాదు అందరూ యూదులు కాదండి ఇప్పుడు అమ్మా ప్రయాణం కదాం కాక సాతాను సమాజపు వారి వలన అనేది అంటే సమాజం అంటారు అదిగో అయితే అపాదులంట ఇదిగో నువ్వు వేషం వేసుకో నేను మాట్లాడతాను శాతం మంచి అండి వాక్యం చెప్పుద్దట ఎవరు చైతన్య కూడా అంటే అబ్బా బలి చెప్పాడండి కానీ ఆ మాటలంటే పైన మెరుగు పెట్టే మాటలు స్మూత్ అయిన మాటలు కానీ అయితే వేసిపెట్ట కదా అంటే ఇక్కడట సూటిగా మాట్లాడితే ఏమన్నా అంటే నిర్మకం లేకుండా నిర్మకమాటం ఉంటుంది మొకమాటం ఉండదు మాట లేదు ఎవరికి క్రీస్తుకు కాబట్టి అందుకని ఇక్కడ అంటున్నాడా నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడకము ఇదిగో ఎందుకని అయ్యా నువ్వు భయపడొద్దు నీ దూషణ తెలుసు అంటే ఏ దూషణ అయ్యా నువ్వు క్రీస్తువా మాకు చెప్పు అది అంటాడు చూడండి ఒకసారి యోహాను సువార్త 8:33 యోహాను సువార్త 6 మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడును ఎవరికి దాసులమై ఉండలేదే ఎవరు తెలుసా మేము ఎప్పటి దాసులు కాదు మేము అబ్రహాం అండి ఎప్పటికీ బాగుండి దాసులను చేయవండి పరిచయం చేయను మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారు ఆయనతో అనేది అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని అండి పాపానికి దాసుడు ఎవరండి పాపం చేసే ప్రతివాడు దాసుడు మరి వీళ్ళు ఇస్తారు ఎవరు పాపం చేసే దాసుడు కాబట్టి పాపమునకు దాసుడు కాడని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయడు కుమారుడు ఎల్లప్పుడు దాసుడట అంటే ఇంట్లో ఉంటాడా ఏ దాసుడు పని మనిషి ఏం చేస్తాడు ఇంట్లో ఉంటాడా వాసుడు మాత్రం ఇంట్లో ఉంటాడు కూర్చుంటాడు వాడు ఏ పని చేయబడి పర్లేదు దాసుడు మాత్రం అలా కుదరదు వాడు పనికి వెళ్ళాల్సిందే పొదుగులు శ్రమపడి రావాల్సిందే అంటే ఆ వ్యవసాయదారుడి యొక్క అంటే పని చేయాల్సిందే పగలంతా కష్టపడి శ్రమ పడి అప్పుడు వస్తాడు సాయంకాలానికి ఎవరు దాసుడు కుమారుడు ఎల్లప్పుడును నివాసము చేయును కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అంటే ఆ కుమారుడు సందేశం అంటే ఎవరు యేసుక్రీస్తు స్వతంత్రం చేస్తే మీరు స్వతంత్రులు అవుతారు అంటే ఫ్రీడమ్ మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక కాబట్టి మీరు అబ్రహాం సంతానమే నాకు తెలుసు కానీ ఏ లేదు మీలో నా వాక్యం లేదు అది మెయిన్
ఎక్కలేదు. యూదులు కాబట్టి మనల్ని కూడా అండి. మరి వాక్యం ఎంతమందికి ఉంది? అయ్యా 114 కీర్తన నేర్చుకోండి. ఎంతమంది చెప్తున్నారు ఆసక్తి కలిగి? చెప్పండి, ఎంతమంది ఆసక్తి ఉంది? రేపు అడుగుతాడయ్యా ఇది పలానా కీర్తన చెప్పంటే అంటే వెళ్ళిపోమంటాడు. అప్పుడు ఏం చెప్తాం? కానీ ఇది సిద్ధపాటుది మన హృదయంలో ఉండాలా. వచ్చే కాలంలో ఈ బైబిల్ దొరకవు, ఎక్కడికెళ్ళినా దొరకవు. కాబట్టి ఆలోచన చేయండి. అందుకనే నా వాక్యం మీలో లేదు. ఎవరిలో? ప్రభా నాలో లేదా? నాకు క్షమించు, ఇక్కడి నుంచైనా నీ వాక్య నా హృదయంలో ఉంచుతానయ్యా. ఎల్లప్పుడూ ధ్యానం చేస్తాను ఈ 114 కీర్తన. ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం, మరి రాత్రి ధ్యానిస్తే ఉంటుంది ఉదయం, లేకపోతే ఉండనే ఉండదు, రాదు. చెప్పుతూ అందుకని అబ్రాహాం సంతానమే మీరు. అబ్రాహాములో వాక్యం ఉంది కాబట్టి వాక్యం జీవించాడు. తన కుమారుడిని ఆ యొక్క బలిపీఠం మీద పెట్టాడు, కత్తెస్ తీసుకొచ్చాడు. కానీ ఆ విశ్వాసం చూసి క్రియలు చూశాను కాబట్టి ఇది అబ్రహమా ఆగో, ఎక్కడ కుమారుని నాకు ఇట్లా వెళ్ళలేదు కాబట్టి ఇదిగో 10లో ఉంది ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు. కాబట్టి ఒక్కసారి యోచించండి. చదమ్మా ప్రకటన. ఇదిగో అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. శోధకుడు వచ్చాట. శోధన దాని శోధనండి. అయ్యో మంచి వారికి అండి ఆ యొక్క శోధన, శ్రమ, బాధ. శోధన వస్తున్నాడు కాబట్టి శోధన ఏం చేయాలంట? మీరు భయపడదు శోధనకు. 10 దినములు శ్రమ కలుగును. అయ్యా కొన్ని దినాలే, 10 దినాలు ఇప్పుడు కాదు, అంచుకాలం జరుగుతుంది కాబట్టి అందుకు మనం తెలియజేస్తున్నాడు ఇక్కడ. మరణం వరకు నమ్మకముగా ఉండుము. ఎప్పుడు మనం చనిపోయే ఎవరికి నమ్మకం అండి? ఎవరికి నమ్మకం? ప్రజలక, భార్యక, భర్తక? ఎవరు నమ్మకం అలా చెప్పండి. ఎవరికి నమ్మకం? యేసుక్రీస్తుకు నమ్మకస్తుగా ఉండాలా. ఓ నమ్మకం నుంచి దాసుడా, ఈ కొంచెం నీవు ఎందుకు పనిచ్చాడు, పని నమ్మకం చేసాడు కాబట్టి. అయితే నువ్వు మరణం వరకు అంటే నిర్యాంతం వరకు, చనిపోయే వరకు, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నమ్మకంగా నువ్వు నేను నీకు జీవ కిరీటం ఇచ్చేది. జీవ కిరీటం అంట. ఏంటది జీవ కిరీటం? ఎవరికి ఇచ్చారు జీవ కిరీటం? నమ్మకమైన వారికి జీవ కిరీటం. ఎవరు వాళ్ళు అంటే చూడొకసారి. అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం చూడండి, 2:12. శోధన సహించువాడు ధన్యుడు. 12 వచ్చినమ్మా. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేయబడిన జీవ కిరీటం. ఏంటి జీవ కిరీటం? లైఫ్ ఆఫ్ క్రౌన్. ఏంటి క్రౌన్ అంట? అదే రాజ్యం, దేవుని రాజ్యం. చూడొకసారి ప్రకటన గ్రంథం 12:10 ప్రకటన. మరియు ఒక గొప్ప స్వరము చెప్పుడు ఏమిటని, రాత్రింబవళ్ళు నా దేవుని యొక్క సహోదరుల మీద పడుదురపై ఉన్నాడు గనుక నీకు రక్షణయు, ఇప్పుడు రక్షణయు, శక్తియు, రాజ్యమును. ఏం రాజ్యం అంటే? శక్తి, రక్షణ, రాజ్యం అంటే ఆ రాజ్యమే ఇక్కడ. ఏది అదే జీవకిరీటం. రాజ్యం ఇస్తున్నాడు, రాజ్యాన్ని. అంటే ఇక్కడేమో కిరీటం అన్నాడు, ఇక్కడేమో రాజ్యము. అంటే ఏ రాజ్యం అంటే ఆ రాజ్యం అంతం లేని ఆ రాజ్యం. దుఃఖం లేదు, నిట్టూర్పు లేదు. ఎక్కడ? ఆ రాజ్యంలో కన్నీరు ఉండదు. కాబట్టి అందుకని నమ్మకం ఉంటావా? నీకు జీవకీటం ఇస్తాడు. ఎవరికి ఇచ్చేది జీవకీటం? చూడండి, లూకా సువార్త 6:20.
బేదైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం అన్నది ఇదే కిరీటము అనండి. పేదలమంట, పేదలము. అందుకే ధనవంతులకి ఆయన వెళ్ళా, ధనవంతులకి వెళ్ళి సువార్త చెప్పలా, పేదలైన మనకే. అందుకనే పేదైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము నీకు. పరలోక రాజ్యం దేవుని రాజ్యం కాబట్టి ఏం కిరీటం కావాలా? జీవితం ఇస్తాను. సొమ్మ ముగిద్దాం రండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. కాబట్టి ఇదిగో దేవుని ఆత్మ కలిగిన వాళ్ళ మీరు ఒకసారి చెవి ఎగ్గండి. కాబట్టి ఆలోచిస్తారా, స్మరణలో జ్ఞాపకం చూసుకోండి. ఓ స్మరణ సంగమా అండి, ఒకసారి మీరు ముద్రగా ఉన్నారు, ముద్ర వేయమన్నారు. కాబట్టి మీ యొక్క హృదయంలో అంటే ఆత్మ సంస్కరణ ముద్ర ఉంది. ఎవరిలో చూడండి, చివరిగా చూద్దాం. ఎఫ్ఎస్సి 1:13 మీరును సత్యవాక్యములో అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి. వాగ్దానం అంటే ఎవరికి? అందుకని వాగ్దానం చేయడం జీవ కిరీటము. కాబట్టి ఆత్మచేత ముద్ర అంటే నీకు ఆత్మ ముద్ర వేసాడు. ఇంకా ఆత్మ ఆడికి పోదు, ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి అందుకనే ఈ ఆత్మ అనేది ప్రతిరోజు కడుక్కోవాలా. అంటే వాక్యముతో కడుక్కోవాలి లోపల. మన అన్ని అవయాలను కడుక్కుంటాం, కానీ అయితే లోపలే ప్రభా నువ్వు కడుగు, ప్రభా నే కడిగి కదరదు. కాబట్టి అందుకనే దావీదునండి, ప్రభా నా యొక్క అంతరంగాన్ని ఒక్కసారి శుద్ధి చేయి, కడుగు. కాబట్టి వాళ్ళ నుంచి స్మరణ సంఘానికి రాస్తూ నేను మొదటివాడును కడిపివాడును ఆదాయం కాబట్టి చెప్తున్నాను. ఇదిగో నువ్వు ఒకసారి నీ శ్రమ తెలుసు, నీ దరిద్రం తెలుసు, కానీ అయితే నీకు శ్రమ వస్తుంది కాబట్టి శ్రమ నుండి తాలుకోవాలంటే ప్రభుని విశ్వసించు. యూదులను చూసి ఆశపడండి, వీళ్ళు యూదులు కాదు తేల్చేశాడు. ఎక్కడ? యేసులో తేల్చాడు. అదిగో పౌలు తేల్చేశాడు. కాబట్టి మనం యూదులమా లేక ఎట్లా ఉన్నాం? అబ్రాహాము సంతానంలాగా ఉండి అండి అంటే అబ్రాహాం పిల్లలు అయితే అవచ్చు, కానీ అట్లా కాదట. అబ్రాహాం కలిగిన విశ్వాసం మనం ఉండాలని కోరుచు దిగుద్యమాలు దేనిగా ప్రాణం చేసుకుందాం. కృప కనీకరముల మా పళ్ళు తండ్రి మీకున్నారు. ఈ యొక్క 5వ మాసంలో తండ్రి 3వ పర్ధానంలో తండ్రి ఉదయకాలంలో ఇదిగో తండ్రి స్మరణలో సంఘము తండ్రి రాసిన ఆ లేఖ మేము అనుభవించుకొని మాతో హెచ్చరించిన దేవా నీకున్నాను. కాబట్టి ఎవరైతే ప్రభా నేను విశ్వాసం కలిగినట్టు వారికి మాత్రమే మీ దేవని సందేశం తండ్రి ప్రభా రాబో దినంలో ఏం జరుగుతుందో మాకు తెలియని ఒక్కసారి మా మట్టుకు మేము తండ్రి ఈ వాక్యం మీద చదువుకొని స్మరణను జ్ఞాపకం చేసుకుంటా బాబు, మాకు జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు సాంసన్ జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా నీకున్నావు. మన ప్రభా శ్రమలో ఉండగా తండ్రి ఆ యొక్క ప్రభా ఖైదీలో ఉండి ఇదిగో తండ్రి ఆ యొక్క రాయి ఇసుతూ ఆ గుడి దగ్గరికి వెళ్ళి లోనకి వెళ్ళి ప్రభా ఒక్కసారి ఇదిగో ఆ యొక్క గుడి స్తంభాలు పట్టుకొని ఇదిగో ప్రార్థన ప్రభు ఒక్కసారి ప్రభా నీ బలము నాకి ప్రభా నీ శక్తి నాకేమని తండ్రి ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నావు ప్రభా. కాబట్టి ఆయన మొర విన్నదేవా తండ్రి ఒక్కసారి మా మొర విని మాలో ఉన్న దుర్గుణాలు మాలో ఉన్న అసూయ ద్వేషం తీసేసి నడిపించాలి చేయమని ఈ వాక్యం ప్రతి ఒక్కరిని హెచ్చరించే దేవా. అందుకు మేము కూడా ఉన్నాం ప్రభా. కాబట్టి మమ్మల్ని హెచ్చరించిన ఈ కార్యములు నడిపించిన దేవా. కాబట్టి ఒకసారి ఈ కార్యములో మీరే అధ్యక్షులు నడిపించిన దేవా నీకు ప్రభా. తండ్రి ముందున్న కార్యం నడిపించాం చేయమని క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.